Hello, my dear YouTube family. Welcome back to my channel, Prema Pallaki Part 134. 2 రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సిటీ నుంచి కారు రావడంతో సిద్ధు వాళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకుని పొలాల్లో ఉన్న ఒక బంగ్లా దగ్గరికి తీసుకొచ్చి ఫుడ్ మీ బస ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. పోటీలు మొదలైన తర్వాత ఆ వీర్ కుటుంబానికి బుద్ధి చెప్పాలి అని చెప్పాడు సిద్ధు. కరణ్‌తో పాటు అతని తల్లిదండ్రులు ప్రభావతి, ప్రభాకర్ కూడా మైథిలి బాధపడుతోందని తెలిసి ఆమెని ఓదార్చడం కోసం వచ్చారు. ఇల్లసలు సరిపోకపోయేసరికి పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పేసరికి హైందవి, గిరీష్ మాత్రమే కాకుండా మైథిలి అమ్మా, నాన్న కూడా పరిచయం ఉంది వాళ్ళకి. కొన్ని రోజులు వాళ్ళు బంధువుల ఇంట్లో సర్దుకుంటామని, వాళ్ళకి అవసరమైన సామాన్లు ఉంచి మిగిలిన విలువైన వస్తువులను స్టోర్ రూమ్‌లో వేసి తాళం పెట్టుకుని వెళ్ళిపోయారు. కరణ్, అతని తల్లిదండ్రులు పక్కింట్లో ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడున్నారు. ధృతికి పావుగంటకి 50 మెసేజులు చేస్తూ కలిసి మాట్లాడమని అతను గొడవ చేస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది ఆమె. ఈలోపు పోటీలు మరునాటి ఉదయం నుంచి మొదలవుతాయని మళ్లీ దండోరా వేయడంతో ప్రాక్టీస్ అప్పటికే బాగా చేసి చేసి ఉండడంతో అందరూ ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నారు. వంశీ, శివ, ఆదిత్య ఆర్చరీలో మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళైతే కరణ్ శక్తి మిగిలిన పోటీల్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. చింటూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తాడు. కానీ ఇప్పుడు అతను తప్పుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ మిగిలారు. ఇల్లంతా చిందరవందర అయిపోయేసరికి తల పట్టుకొని కూర్చున్న భార్యని చూస్తూ ఏమైంది అంటూ సర్పంచ్ ఇంట్లోకొచ్చాడు. ఇంకొక ఇత్తడి బిందె పట్టుకున్న కూతురు చేతుల్ని పట్టుకొని మిథున, ఏం చేస్తున్నావని అన్నాడు సర్పంచ్ కోపంగా. నా పాటికి నేను మీతో కలిసి కొన్ని రోజులుందామని ఊరికొస్తూ ఉంటే లేనిపోని ఆశలు కల్పించి వంశీని నాకు ఎదురుపడేలా చేసి నాలో ఆశలు రేపెట్టింది మీరు. ఆ వంశీ ఏమో సత్యని ఇష్టపడుతున్నాడంట. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ సత్య నన్ను చూసి అది గెలిచినట్టుగా నవ్వుతూ ఉంటే నేనొప్పుకోలేనని మిథున పిచ్చి పట్టినట్టుగా అరుస్తోంది. సర్పంచ్ భార్య సర్పంచ్‌ని కొట్టేలా చూస్తూ నాకొక్క మాట కూడా చెప్పకుండా తండ్రి, కూతురు ఇద్దరూ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఇంటిని రణరంగం చేశారు. ఆ అబ్బాయి దీన్ని చేసుకుంటాడా, చేసుకోడా అనేది నాకనవసరం. కానీ ఇదిలా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించి ఊర్లో అందరూ సర్పంచ్ కూతురికి పిచ్చి పట్టిందంట, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందంట అంటూ మన గురించి మాట్లాడుకుంటూ దీనికొచ్చే సంబంధాలు కూడా పోయాయి అంటే మాత్రం నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంది. తల్లి మాటలు వినగానే మిథున కోపంగా గదిలోకెళ్ళి నాకు వంశీ కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు వంశీకి మీరు పెళ్లి చేసి తీరాలి. లేదంటే నేను భోజనం చెయ్యను అని గట్టిగా చెప్పింది. ఇక్కడ వంశీ వాళ్ళు నెక్స్ట్ డే జరిగే పోటీలకి ప్రాక్టీస్ చేస్తున్నారు. అమ్మాయిలందరూ దూరంగా కూర్చునుంటే వంశీ ప్రాక్టీస్ చేస్తూ మధ్య మధ్యలో సత్యని చూస్తూ ఉండడం హైందవి గమనించింది. ఆవిడ అనుకున్నది ఫలించేలా ఉండేసరికి నిన్నొకటి అడుగుతాను. ఏమనుకో కదా రేవతి అని అంది. చెప్పు పెద్దమ్మా. మీరెప్పటినుంచి మీకంటే చిన్నవాళ్ల దగ్గర మోమాట పడుతున్నారని రేవతి నవ్వింది. అదేం లేదు. మా వంశీకి మీ సత్య జోడవుతుంది కదా. కాబట్టి వాళ్ళిద్దరికి ముడిపెడితే ఎలా ఉంటుంది అని హైందవి అడిగింది. రేవతి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడే బాబుగారు అంటూ సర్పంచ్ ఇంటి నుంచి పాలేరు పరిగెత్తుకొచ్చాడు. అతని అరుపులకి అందరూ అతని వైపు చూసి సర్పంచ్ ఇంటికి భోజనానికెళ్ళినప్పుడు పాలేరుని చూసి ఉండడంతో గుర్తుపట్టి ఏమైందని అడిగారు. మా అమ్మాయి గారు ప్రేమిస్తున్నానని చెబితే వంశీబాబు గారు కాదని చెప్పారంట. ఇల్లంతా అమ్మాయి గారు గందరగోళం చేయడమే కాకుండా వంశీబాబు పెళ్లి చేసుకుంటానని చెప్పే వరకు ముద్ద ముట్టుకోనని చెప్పారని ఇంతదాన్ని అంత చేసి చెప్పడంతో అందరూ షాక్ అయితే వంశీకి మాత్రం ఎక్కడలేని కోపమొచ్చింది. అందరి చూపు వంశీ వైపు తిరిగితే ఏంట్రా పాలేరు చెప్పేది నిజమేనా అని అంటూ వీర్ కొడుకుని అడిగేసరికి డాడీ అసలేమైంది తెలుసా అని అంటూ సత్య మీద కోపంతో ఆయిల్ కింద పడేసి ఆ విషయం అడిగితే ప్రపోజ్ చేసి కాదన్నందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తుందని చెప్పాడు. సరే సరే, తనకి తీరికగా నచ్చజెప్పొచ్చు. ముందైతే వెళ్లి చూద్దాం. లేదంటే సర్పంచ్ గారి దగ్గర మాటొస్తుంది అని అన్నాడు వీర్. నేనెక్కడికి రాను. అది కావాలని మనల్ని ఒప్పించడానికి ట్రై చేయగానే ఇష్టం లేకుండా ఒప్పుకోవాలా?
నాకు సత్య అంటే ఇష్టం అని అన్నాడు వంశీ. దాంతో సత్యతో సహా మిగిలిన వాళ్ళందరూ షాకయితే, అరే! ఇప్పుడు నిన్ను రమ్మనేది తనతో పెళ్లి కొప్పించడం కోసం కాదు, గట్టిగా బుద్ధి చెప్పడం కోసం అని కిరణ్ అనడంతో తండ్రి, పెదనాన్న ఉద్దేశం అర్థమై వెంటనే వంశీ షర్ట్ వేసుకొనొస్తే మిగిలిన వాళ్ళు కూడా రెడీ అయ్యొచ్చారు. ఇంటికి తాళం వేసి అందరూ బయలుదేరితే మొత్తం ఇంటిల్లిపాది కదులుతూ ఉండేసరికి ప్రభావతి, ప్రభాకర్ కూడా విషయం తెలుసుకొని కొడుకుని తీసుకొని బయలుదేరితే ఇదెక్కడి తలనొప్పి అని అనుకున్నారు మిగిలిన వాళ్ళంతా. అందరూ సర్పంచ్ ఇంటికి వెళ్ళేసరికి ఇలా భోజనం చేయకపోతే ఎలా చెప్పు? యంగ్ ఏజ్ కాబట్టి తెలీదు. ఇలా ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తే ఏజ్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. కాస్త నీరసంగా ఉంటుంది. పండ్ల రసాలు బాగా పట్టించండి అని ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోవడంతో కూతుర్ని పట్టుకుని మిథున తల్లి ఎందుకే ఇలా చేశావని కోపడుతోంది. ఇప్పటివరకు రానని మొండికేసిన వంశీ లోపలికి వెళ్లి ఆర్ యూ క్రేజీ అని గట్టిగా అరవడంతో ఉలిక్కిపడింది మిథున. ఆ దృశ్యం చూసి కిరణ్ ఫ్యామిలీ తల పట్టుకుంటే సర్పంచ్, అతని భార్య ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టారు. మీ అమ్మా నాన్న నువ్వడిగింది ప్రతీదీ చేస్తుంటే ఆ ఓవర్ యాక్షన్ వాళ్ళ దగ్గర చెయ్యి, నా దగ్గర కాదు. ఏమనుకుంటున్నావు నీ గురించసలు? అంటే ఏంటి? నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తూ నువ్వు తెల్లతోలుతో ఉంటావు కాబట్టి నీకు ఓకే చెప్పాలా? లేదంటే టైమ్ పాస్ చేసి నాకే సంబంధం లేదని వెళ్ళిపోతే అప్పుడు సంతోషంగా ఉంటుందా నీకు? అన్నాడు వంశీ. అప్పటి వరకు వంశీ మీద కోపంతో ఊగిపోయిన సర్పంచ్ దంపతులిద్దరూ అతని మాటలు విని మారు మాట్లాడకుండా నిలబడితే మిథున కళ్ళు పెద్దవి చేసి చూసింది. నువ్విలా సంత చేసి ఇంట్లో సామాన్లన్నీ పాడు చేసి మా ఇంట్లో వాళ్ళని ఏడ్చి గడ్డాలు పట్టుకుని ఒప్పించి నన్ను దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నావేమో. కానీ నేను మాత్రం నిన్ను కనీసం పురుగ్గా కూడా చూడను. అండ్ నాకు నా మరదలంటే ఇష్టం. కాబట్టి డెఫినెట్‌గా దాన్నే మ్యారేజ్ చేసుకొని దాంతోనే కాపురం పెడతాను. అప్పుడేం చేస్తావు? ఏడుస్తూ కూర్చుంటావా? అన్నాడు. మిథున బాధగా చూస్తుంటే బలవంతంగా పుట్టిస్తే ప్రేమ పుట్టదు, జాలి పుడుతుంది. లేదంటే అసహ్యం పుడుతుంది. ఈ రెండిట్లో ఏదైనా నువ్వు నాకు పక్కన ఉండడమే ముఖ్యమంటావా? సత్య వంశీ నోటితో తనని ఇష్టపడుతున్నాను అని చెప్పేసరికి బిడియంగా తలదించుకుంది. మొదట్లో కన్‌ఫ్యూజన్ ఉండేది. కానీ ఊరికి వచ్చిన తర్వాత వంశీ తనతో క్లోజ్‌గా మూవ్ అవ్వడం, తను తెలియకుండా ప్రపోజ్ చేసేసి తప్పించుకొని తిరగడం, మిథున వంశీ పక్కన కనిపిస్తే చాలు కుళ్ళుకొని చావడం, ఇవన్నీ ఏంటి అని ఆమె ఈ మధ్యనే తర్కించుకోవడం మొదలుపెట్టింది. కానీ ఎప్పుడైతే వంశీ మిథునతో పర్సనల్‌గా మాట్లాడాలని వెళ్ళినప్పుడు ఆపుకోలేక ఏడ్చేసిందో అప్పుడు ఏం చెప్పాడో అర్థం కాలేదు. పోనీ అడగాలని అనుకుంటే మిథున నాకు ప్రపోజ్ చేసింది, నేను ఒప్పుకున్నానని వంశీ నోటి దగ్గర నుంచి ఎక్కడ వినాల్సొస్తుందోనని కంగారుపడి సత్య ఆ విషయాన్ని ప్రస్తావించలేకపోయింది. కానీ ఇప్పుడు అందరి ముందే అతను అలా చెప్పడం చూసి సత్య ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తెగ సిగ్గుపడిపోయింది. అప్పటి వరకు ఆ డ్రామా చూస్తున్న శక్తి, శివ ఇద్దరూ సత్యని ప్రేమిస్తున్నానని వంశీ చెప్పగానే ఒకరి ముఖం ఒకరు చూసుకుని వంశీ మీద దృష్టి పెడితే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మిథున ఏడుస్తుంటే ఆమె వైపు చిరాగ్గా చూసి ఆమె తండ్రి వైపు చూశాడు వంశీ. మీరింటికొచ్చి ప్రత్యేకంగా నన్ను పికప్ చేసుకోమన్నప్పుడే నాకు డౌటొచ్చింది. కానీ మన గురించి మనం ఎందుకు అంత ఓవర్‌గా ఫీల్ అవ్వాలని నేను పట్టించుకోలేదు. కానీ నీ కూతురికి ఇలాంటి పిచ్చి ఆలోచన కలగడానికి మెయిన్ కారణం నువ్వే కదా అని అడగడంతో సర్పంచ్ తలదించుకుంటే, నిజమా సర్పంచ్ గారు అని అన్నాడు కిరణ్ ఆశ్చర్యంగా. మీరందరూ ఈ ఊర్లో పుట్టి పెరిగి వెళ్ళిపోయి బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు. పైగా వంశీ నాకు బాగా నచ్చాడు. వంశీ మాత్రమే కాదు, మీరందరూ ఒకరిని మాట అని బాధ పెట్టే రకం కాదు. బాగా డబ్బున్న వాళ్ళు, ప్రయోజకులుగా కూడా కావడంతో నాకు ఆశ కలిగింది. ఎవరైనా ఆడపడుచులు అత్త, మామ పోరు లేకుండా ఉండే ఇంటికి కూతుర్ని పంపాలని అనుకుంటారు. కానీ మీ ఇంట్లో అంతమంది ఉండి కూడా నేను నా కూతుర్ని వంశీకి ఇవ్వాలని అనుకోడానికి కారణమే మీ దగ్గర ఉన్న మంచితనం అని అన్నాడు. మరి ఆ విషయం మాతో మాట్లాడాలి కానీ, అమ్మాయి మదిలో లేని ఆశలు కలిగించి ఇప్పుడు ఇంత పెద్ద సమస్యకి కారణం అవుతారా? మీ దగ్గర నుంచి మేమిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు సర్పంచ్ గారు. ఇప్పుడు అమ్మాయి తగ్గింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఫీలయ్యి తొందరపడుంటే, నా కొడుకు కాదన్నందుకే అలా జరిగిందని మమ్మల్ని చెడు చేసేవాళ్ళు కదా! అని అడిగాడు వీర్. దాంతో ఆ ముగ్గురు ఏమీ మాట్లాడకుండా తలదించుకోవడంతో, చూడండి, ఎమోషన్స్ ఇంకా ఒపీనియన్స్ అనేవి మీకు మాత్రమే కాదు, అవతల వాళ్ళకి కూడా ఉంటాయి. అన్నిటికి మించి మా మిగిలిన పిల్లలైనా
మేమేం చెబితే ఆ మాట మీ మాట పోకూడదని వింటారు. కానీ వంశీకి చిన్నప్పటినుంచి వాడికి నచ్చిందే చేయడం అలవాటు. అలాంటిది మీరు డిసైడ్ చేసేసుకొని, మీకు మీరు ప్లాన్స్ వేసుకొని ఇలా రచ్చ చేస్తే పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నారా? ఒక పెళ్లి జరగాలంటే ముందు 2 కుటుంబాలు ఒకటవ్వాలి. ఆ తర్వాత 2 మనసులు ఒకటవ్వాలి. ఇవేవి జరగకుండా మీ ఇష్టానికి మీరు చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? అని కిరణ్ కూడా తిట్టడంతో క్షమించండి అని అన్నాడు సర్పంచ్. అందరూ అసహనంగా చూస్తూ ఇది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడండి అని చెప్పి మిథున వైపు చూసి నువ్వు చదువుకున్న దానివి. ఆ తెలివి కాస్త ఉపయోగించు. మావాడు నీకు 3 రోజులు ముందు తెలుసు. 3 రోజుల ముందు తెలిసిన వాడి కోసం నువ్వింత గొడవ చేస్తే మరి చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్స్‌కి నువ్వేమిస్తున్నావు? అని అడిగి ఆమె సమాధానం చెప్పే టైం కూడా ఇవ్వకుండానే అందరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశారు. మీ ఇద్దరి కారణంగా పరువంతా పోయింది అని అంటూ భర్త వైపు చూసి మీతో పాటు అల్లుడు కాళ్ళు కడగాల్సింది నేను కూడా. నాతో ఒక మాట చెప్పాలని కూడా మీరు అనుకోలేదు కదా! అని కోపగించుకుని లోపలికి వెళ్ళిపోయింది సర్పంచ్ భార్య. ఇంటికొచ్చిన తర్వాత అంతా అసహనంగా కూర్చుంటే నువ్వైనా నెమ్మదిగా చెప్పకుండా ఎందుకురా రెచ్చగొట్టొచ్చావని హైందవి అడిగింది మనవణ్ణి. నానమ్మ నువ్వేం మాట్లాడుతున్నావసలు? ఆయిల్ పోసింది తనే అని తెలిసి ఎందుకు అని అడిగితే అర్థం పర్థం లేకుండా ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెబితే నాకు సత్య ఇష్టం అని చెప్పాను. మొండి పట్టుపట్టి దక్కించుకుంటాను, పంతం వదలను అని మాట్లాడి ఇంటికి వెళ్లి పిచ్చి పని చేసింది. అయినా మన ఇంటికి వచ్చి ఆయిల్ పోసింది అంటే అది మనిషి కాదు రాక్షసి అన్నాడు. దితి కూడా శక్తిని ప్రేమించింది. కానీ శక్తికి ఇష్టం లేదు. అలాగని దితి పిచ్చి కథలు పడిందా? మన బుద్ధి బలహీనంగా ఉంటే ఇలాంటి ఆలోచనలే తగలడతాయి. నువ్వు వాణ్ణి తిడతావు ఏంటి? అని అన్నాడు గిరీష్. ఆపుతారా? అయిపోయిందేదో అయిపోయింది. రేపు వాళ్ళు పోటీలకి వెళ్ళాలి కాబట్టి మీరు గొడవలు పడకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి. మనం చెప్పాల్సింది చెప్పేశాం. వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇక ఆ అమ్మాయి కర్మ అని కిరణ్ సర్ది చెప్పడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్‌గా కూర్చున్నారు. ఆ రోజు రాత్రి మంచి వంటలు, నాన్ వెజ్ తెప్పించి బాగా ఉడకబెట్టి వండి తినిపించారు. నెక్స్ట్ డే పోటీలకి స్ట్రాంగ్‌గా ఉండాలని. 3 రోజుల నుంచి బాగా బలంగా ఉండాలని గుడ్లు, మాంసం, పాలు ఎక్కువగా ఇస్తున్నారు వాళ్ళకి. గగనకి నాటుకోడి కూర అలవాటు లేకపోవడంతో ఎగ్ కర్రీతో సరిపెట్టుకుంది. శక్తి మిథునతో వంశీ సత్యని ఇష్టపడ్డాను అని చెప్పిన దగ్గర్నుంచి ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండడంతో వంశీ అని పిలిచాడు. దాంతో అందరూ తలెత్తి శక్తి వైపు చూడ్డంతో నువ్వక్కడ సత్యని ఇష్టపడుతున్నాను అని చెప్పిన మాట నిజమేనా? లేకపోతే మిథున నిన్ను మర్చిపోవాలి కాబట్టి అలా చెప్పావా? అని అడగడంతో సత్య కంగారు పడితే మిగిలిన వాళ్ళకి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలేమైనా అవుతాయేమోనని కంగారు వచ్చేసింది. దాని తొక్కమొహానికి భయపడి నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను నిజంగానే చెప్పాను అని అన్నాడు వంశీ. సత్య అక్కడ కూర్చోలేక వెంటనే లేచి వెళ్ళిపోతే జోక్స్ ప్లే చేయకు. ఇప్పుడు నాకు నవ్వే ఇంట్రెస్ట్ కూడా లేదని అన్నాడు శక్తి. కానీ ఆల్రెడీ వాళ్ళు దగ్గరగా ఉండడంతో శివకి నమ్మక తప్పలేదు. వాడు నిజమని చెబుతూ ఉంటే నీకెందుకురా నమ్మాలి అని అనిపించట్లేదు. మొన్న సత్య ఇష్యూ జరిగిన రోజు మేం కూడా ఇదే డౌట్ అడిగితే వాడు మాకు కూడా అదే మాట చెప్పాడని అన్నాడు చింటూ. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అని కిరణ్ అనుమానంగా అడిగాడు. దాంతో అప్పుడెలా కవర్ చేయాలో అర్థం కాక జరిగిన విషయం పూస గుచ్చినట్టుగా చెప్పడంతో మరెందుకురా కుక్కపిల్ల, పిల్లి పిల్ల అని అబద్ధం చెప్పారని హైందవి కోపంగా అడిగింది. ఆ రోజు చెబితే నువ్విలా రియాక్ట్ అవ్వకపోయేదానివి. అందరి కాళ్ళు విరగ్గొట్టేదానివి కాబట్టి అనగానే ఆవిడ మూతి ముడుచుకుంది. నీకు నా చెల్లెల్ని ఇవ్వడం నాకిష్టం లేదని అన్నాడు శక్తి. అయితే మా చెల్లిని కూడా నువ్వు వదిలేసేయ్ అని వంశీ అనగానే ఏం మాట్లాడుతున్నావ్రా అని అందరూ అరిచారు. శక్తి షాకయ్యి అదెలా కుదురుతుంది? అది నేను తాళి కట్టిన భార్య అని శక్తి చెప్పడంతో నీ చెల్లెలి మెడలో తాళి కడితే అది కూడా నాకు పెళ్ళామే అవుతుంది అని అన్నాడు వంశీ వెటకారంగా. హేయ్ కొద్దిసేపు మీ నసాపండి. ఇక్కడ పెద్దవాళ్ళం ఉన్నామన్న విషయం మర్చిపోయి ఏంటి మీలో మీరు డెసిషన్స్ తీసేసుకుంటున్నారు? వంశీ నా కొడుక్కి నా కోడల్ని వదిలేయమని చెప్పే రైట్ నీకు లేదు అని కొడుకు వైపు తిరిగి వాడు ప్రేమించే అమ్మాయిని ఆ అమ్మాయి కాదంటే తప్ప కాదనే హక్కు నీకు కూడా లేదు అనగానే ఇద్దరూ అదోలా మొహాలు పెట్టుకున్నారు. నిజమే, ఒకవేళ సత్య వంశీకి పెళ్ళాం అయితే చెల్లెలు మొగుడు కాబట్టి
బావమరిది బ్రతుకు కోరాలిద్దరు. మీరు చూస్తేనేమో ఉప్పు నిప్పులాగా ఉన్నారు అని కిరణ్ తిట్టడంతో సైలెంట్ అయ్యారు అందరూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.